సార్ నమస్తే. నమస్తే పవన్. నా రోజా గారి ప్రెస్ మీట్ అండి. మొన్న మాట్లాడిన ఆవిడ ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు. బండారు సత్యనారాయణ గారు అన్న వ్యాఖ్యలకి సంబంధించి ఆవిడ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు దానికి? దానికి సంబంధించి మీరేం మాట్లాడారు? మీరు బండారు సత్యనారాయణ గారి మాటలు మీరు విన్నారో వినలేదో నాకైతే తెలియదు కాదండి. ఈ రోజు వాళ్ళ ప్రాంత ప్రజలే బండారు సత్యనారాయణ గారు బజార్ సత్యనారాయణ గారు అని అనుకుంటున్నారు. అంటే ఒక బజారులో ఒక తాడు బంగారం లేకుండా, ఒక కుటుంబ విలువలు లేకుండా, ఒక కుటుంబాల గౌరవం లేకుండా, ఒక వ్యసనపరులు మాట్లాడే విధంగా ఆయన మాట్లాడారు. ఎవరికైనా కూడా ఆమె చేసిందా చేయలేదనేది లేకుండా, నువ్వు అంత పెద్ద మనిషి అయితే నువ్వు అసలు బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి అవన్నీ నువ్వు జోబిలో పెట్టుకుంటే తప్పు. నేను మందు బాటిల్ అంటే నువ్వు పెద్ద తప్పు లెక్క. నువ్వు మంచోడు ఎలా ఉంటావు? అసలు భారతదేశంలో నువ్వు ఒక స్త్రీని నువ్వు అంత బహిరంగంగా విమర్శించడం అనేది చాలా అనాగరికమైన చర్య. ఇప్పుడు ఆమె ఉద్రేకం అంటే తన భర్తతో ఉండదు, ఆమె ఒక ఫ్యామిలీలో ఒక అమ్మగా పాత్రలో ఉంది, భార్య పాత్రలో ఉంది, మంత్రిగా ఉంది, ప్రజల్లో ఉంది, మహిళగా ఉంది. నీకు దమ్ముంటే నువ్వు తీసుకుపోయి నువ్వు కేసు పెట్టు, కేసులో ఆధారాలు నీవు, లేదా ప్రెస్ మీట్ పెట్టి అన్ని చూపించు. నువ్వు చేయడం అంటే ఇది బజార్ బ్లాక్ మెయిలింగ్. కానీ రోజా అంటే ఒక విషయం మనం వాస్తవంగా మాట్లాడుకుంటే, మరి మీరు ఎలా అయితే బండారు సత్యనారాయణ వ్యాఖ్యల గురించి మాట్లాడారు, సేమ్ అదే స్థాయిలో రోజా గారు కూడా గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత దీని మీద కానీ, పర్సనల్ ఇష్యూలు కూడా టార్గెట్ చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి కదా. అంటే విజువల్ గా కూడా ఆవిడ ప్రెస్ మీట్ లోనే మాట్లాడారు కదా డైరెక్ట్ గా. మరి వాటిని ఎలా చూడొచ్చు? మరి వాటిని కూడా ఇప్పుడు సమర్థిస్తారా? ఎవరు కూడా సమర్థించరండి. ఇటువంటి రోజా గారు ఆ రోజు మాట్లాడిని నేను పూర్తిగా కూడా వినలేదు, చూడలేదు. కాబట్టి ఒకవేళ ఉన్నా కూడా ఇంత బజార్ లాంగ్వేజ్ ఇంతవరకు రాజకీయ జీవితంలో నేను ఎవరు కూడా సత్యనారాయణ విమర్శించినట్టు కూడా నేను ఎవరు వినలేదు, అంత సోషల్ మీడియాలో కూడా చూడలేదు. ఎందుకు ఇప్పుడు శ్రీరెడ్డి అనే ఒక వ్యక్తి వాస్తవంగా మాట్లాడుకుంటే, నేను జగన్ కి సంబంధించి మనిషిని అని చెప్పేసి ఆవిడే టీడీపీ వాళ్ళని కానీ పవన్ కళ్యాణ్ తో సహా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతుంది. మరి అవి ఎలా చూసుకోవచ్చండి? ఇప్పుడు శ్రీరెడ్డిని అందరూ పరిగణనలో తీసుకుంటే ఇంకా రాజకీయాలు ఎవరు చేయబడలేదు, చూడబడలేదు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది పెద్ద వ్యవస్థ అయిపోయింది. ఆవిడే ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాను ఆవిడే చెప్తుంది కదా వీడియోలో. ఉండొచ్చండి. ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మాట్లాడాలనంటే ఒక క్వాలిటీగా ఉండాలా, ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలా, ఒక సభ్యత సంస్కారాల మీద అందరూ తీసుకోగలరు. కానీ ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడిన వాళ్ళంతా కూడా మనం వాళ్ళ గురించి కూడా చర్చ కూడా అనవసరం అనిపిస్తుంది. మనం పరిగణన తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.